ఫ్రెండ్స్ ఇప్పుడు చేయబోయే సాంగ్‌ది రేషియో ఏందంటే 1280/400 అయితే ఉంటది. రేషియో మీకు బాగా నచ్చుతుంది. ఇదే రేషియోలో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ట్రై చేయండి. కానీ వీడియో అయితే చాలా బాగుంటది. ఒకసారి మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్ అయితే చేయండి. సపోర్ట్ చేయండి. ఆకాశం రూపం ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు కదా! మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోతే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ టెలిగ్రామ్‌లో పెడతాను. చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటది. మీరు డెఫినెట్‌లీ ఇంప్రెస్ అయితే అవుతారు. ఇది గ్యారంటీ ఇది. మీరు ఎందుకంటే యానిమేషన్ చాలా బాగా అనిపించింది నాకు. ఈ సాంగ్ మీద ఆల్రెడీ ఇంతకుముందు చేసినా అనుకుంటా. కానీ ఇది చాలా బాగుంటది. ట్రై చేయండి. రేషియో కూడా బాగుంది కాబట్టి డెఫినెట్‌లీ ఇంప్రెస్ అవ్వచ్చు మీరు. ఓకే. ఒకసారి వీలుంటే ఫ్రీగా ఉంటే మాత్రం డెమో వీడియో చూసుకుంటే మీకు చాలా డౌట్ క్లియర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే కొన్ని విషయాలు చెప్తాను. ఒకవేళ అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే నిన్న నేను ఆల్రెడీ టెలిగ్రామ్‌లో పెట్టాను. మీకు అక్కడ దొరకకపోతే సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటది. సెర్చ్ నుంచైనా ట్రై చేసుకోవచ్చు మీరు. అక్కడ నుంచి కూడా మీ డౌట్ అయితే క్లియర్ అయిపోతది. ఇంకోటి ఫాంట్ గురించి చాలా అంటే చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్ మీరు చేసేటప్పుడు మీరు ఒక తప్పు చేస్తున్నారు. ఏందంటే ఎప్పుడైనా కానీ ఫాంట్ అనేది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా? తర్వాత ప్రాజెక్ట్ జోలికెళ్ళండి. చాలామంది ఆశపడి ఏం చేస్తారంటే దాన్ని ఫస్టే మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి ప్రాజెక్ట్ అనేది మీకు ఫాంట్ మిస్సింగ్ అయితే వస్తది. కాబట్టి ఆ తప్పు మాత్రం చేయకండి. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది ఓపెన్ చేసుకుంటున్నా. నా దాంట్లో ఫాంట్స్ ఉన్నాయి కాబట్టి నేను మిస్సింగ్ అయితే ఏం రాదు. ఒక్క నిమిషం దీన్ని డేటా అయితే ఆఫ్ చేసుకుంటా. ఓకే. ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక ఫోటో ఆల్రెడీ ఉంటది. డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో ఇచ్చాను. ఆ వీడియో స్కై వీడియో ఉంటది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి అది మీరు 100% డౌన్లోడ్ చేసుకోవాలి. 18 సెకండ్ వీడియో ఉంటది. ఎండింగ్‌లో వచ్చేసేయండి. టోటల్ ఎండింగ్‌లో వచ్చి ఈ స్పీడ్ ఆప్షన్ ఉంది కదా! దీంట్లోకెళ్ళండి. ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే అది కరెక్ట్‌గా అయిపోతది. దాని తర్వాత మనం ఫోటో మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ స్కేల్ ఆప్షన్‌లోకెళ్ళి జూమ్ చేసుకోండి. జూమ్ చేసి ఇలా కొంచెం పైనకి తీసుకోండి. ఇలా. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు సెర్చ్ చేయండి మీరు టైల్స్ అని. టైల్స్ ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఉంటది. అది ఆన్ చేసుకోండి. దాని తర్వాత క్రాప్ అని ఒక ఆప్షన్ ఉంటది. క్రాప్ దాని మీద క్లిక్ చేసి దీని సైజు మీరు ఇలా అయితే ఒక 1015 పెట్టుకోండి. అంటే 1.15 పెట్టుకోండి. దాని తర్వాత అది లాంగ్ ప్రెస్ చేయండి పక్కన. ఓకేనా? ఆ వీడియో క్లిప్ పక్కన పెట్టి కిందికి తీసుకొచ్చేయండి. కిందికి తీసుకొచ్చి సాంగ్ పైన పెట్టుకోండి. సాంగ్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మన వీడియో అయితే చూడండి చాలా పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. కానీ ఇక్కడ మనకు ఫోటో చేంజ్ చేద్దాం మనం. ఓకేనా? కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను ఫోటో ఇలాగే చేంజ్ చేస్తాను. మీరు కూడా వీలుంటే ఇలాగే ట్రై చేయండి. అంటే కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మనం చేంజ్ చేసే కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్ వస్తుంటది కాబట్టి నేను ఈ ఫోటోని ఇలాగే చేంజ్ చేస్తా. మీరు కూడా వీలుంటే ఇలాగే ట్రై చేయండి. ఓకేనా? ఒక ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో తీసుకొని కాపీ చేస్తున్న ఫోటో డిలీట్ చేస్తున్నా. ఈ ఫోటో మీద క్లిక్ చేసి దీని పక్కన ఇలా పెట్టి పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేస్తే ఫోటో సెట్ అయింది. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి దీన్ని ఎక్స్‌పోజర్ యాడ్ చేస్తా. సాచురేషన్ యాడ్ చేసిన. కలర్ అండ్ లైటింగ్‌లోకి వెళ్తే ఎక్స్‌పోజర్ గామా ఉంటది. ఎక్స్‌పోజర్ ఇలా కొంచెం పెంచుకోండి. అంటే మీ ఫోటో బట్టి. దాని తర్వాత మీ వీడియో ఇక్కడ కెమెరా అన్నీ హైట్ తీసేయండి. హైట్ తీసేసాను కదా! ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. తర్వాత ఎక్స్‌పోర్ట్ క్వాలిటీలో ఇక్కడ మనకు చూడండి చాలామంది ఇక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ వీడియో ఉంటది. దాని పక్కన యారో ఉంటది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు మీరు 4K కావాలంటే కూడా 4Kలో కూడా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. చూసి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.